రామూర్తి గారు జాయిన్ అయ్యారు. బొమ్మర రామూర్తి గారు బీఆర్ఎస్ నేత. రామూర్తి గారు, ఇవాళ అవునన్నా కాదన్నా గ్రూప్ 1 సంబంధించి అక్రమాలు జరిగాయి, వాటి వల్ల ఇవాళ కోర్టు తీర్పు అది ఒక రకంగా బీఆర్ఎస్ విజయంగా మీరు నిన్న మొన్నటి వరకు కామెంట్ చేశారు. ఇవాళ తీరా చూస్తే ఎవరైతే ర్యాంకర్స్ ఉన్నారో వారి పేరెంట్స్ అంతా కూడా వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నోటిదాకా వచ్చిన ముద్దను అందకుండా చేశారు అనే ఒక ఆవేదన వారిలో కనిపించింది. దానికి తోడు వారు పదే పదే ఒక మాట చెప్తున్నారు, 3 కోట్లు అంటున్నారు. 3 కోట్లు మా దగ్గర ఎందుకు ఉన్నాయి? 3 కోట్లు ఉంటే ఇవాళ ఉద్యోగాల కోసం మేమెందుకు ట్రై చేస్తాం, ఏదో బిజినెస్లు చేసుకుంటాం కదా అని చెప్పి. అంటే అవునన్నా కాదన్నా అదేదో పొలిటికల్గా కేటీఆర్ గారి కామెంట్ని టార్గెట్ చేసినట్టుగానే కనిపించింది. చాలామంది అదే మాట మాట్లాడారు. అందరికీ నమస్కారం. వాస్తవాలు గమనించాల్సిన అవసరం ఉన్నది. మా కత్తి వెంకటస్వామి అన్న కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. వాస్తవానికి అన్ని రకాల ఎంక్వైరీ జరిగినాక తీర్పిచ్చింది కోర్టు, హైకోర్టు తీర్పిచ్చింది. మీ యొక్క ఎగ్జామ్ కండక్ట్ సరిగ్గా లేదు, మీరు హాల్ టికెట్లు 2 రకాల హాల్ టికెట్లు ఇవ్వడం సరిగ్గా లేదు. అయితే చాలా మందిని ఒకే రూమ్ లో పెట్టి ఒకే సెంటర్లో ఇచ్చి ఎక్కువ ర్యాంకులు రావడం కూడా అనుమానాలు ఉన్నాయి అని బీఆర్ఎస్ పార్టీ చెప్పలేదు కదా. బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు చెప్పింది, మీరు ఒప్పుకోవాలి. లేదా హైకోర్టు చెప్పింది అయినా తప్పని చెప్పాలి, లేదా ప్రభుత్వం అయినా తప్పు అని చెప్పాలి, టీజీపీఎస్సీ అయినా తప్పని చెప్పాలి. మీరు అది ఒప్పుకోకుండా, అది చేయకుండా మా మీద పడి ఏడుస్తారండి. ర్యాంకర్లను వచ్చి ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టారో, ఇప్పుడు 500 మంది వచ్చినా రాలేదు. రామూర్తి, నేను ఈ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి, కోర్టు అయినప్పటి నుంచి నేను చర్చలో ఉన్నా. మేము ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ దీనికి కారణమని ఎక్కడా మేము అనలేదు. మీరు 3 కోట్ల ఆరోపణ అనేది మీరు చేసింది. కానీ నేను ఒకటే అడుగుతున్నా, ఒక్క నిమిషం ఉండండి. నేనేమంటున్నా, ఇప్పుడు ర్యాంకర్లు ఎవరైతే వచ్చి పెట్టారో మేమేం ఆరోపిస్తారు? ఆడ ఆరోపణ జరిగింది, హైకోర్టు చెప్పింది. ఇక్కడ ఏదో అవకతవకలు జరిగినట్టు ఉన్నాయి. దాన్ని నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని, టీజీపీఎస్. మీరు అది చేయకోకుండా ఇప్పుడు ర్యాంకర్లు తప్పు చేసిండ్రు, ర్యాంకర్లు చదివితే వచ్చినాయా, డబ్బులు కొట్టారా అనేది మేము అంటలేదు కదా. వాళ్ళు ఇవ్వకపోవచ్చు, వేరే వాళ్ళు ఇవ్వచ్చు కదా. కొంతమంది బ్రోకర్లు ఉన్నారని అర్థమైంది కదా. మీరు మాట్లాడేటప్పుడు మళ్ళీ నన్ను మాట్లాడండి ప్లీజ్. నేను ఒక్క మాట నీకు సలహా ఇస్తున్నా. హైకోర్టు వచ్చింది, నువ్వైనా నేనైనా శిరసావించాల్సింది వాళ్ళ ఆరోపణ. హైకోర్టు ఏమన్నది? పరీక్ష వ్యవహారంలో అన్నది కానీ అవినీతి ఆరోపణలు ఎక్కడ చేయలేదు. ఒకసారి మీరు కానీ కేటీఆర్ గారు కానీ ఇంకెవరు కానీ మీ పక్షాన మాట్లాడుతున్నప్పుడు హైకోర్టు వర్డిక్ట్ ఏదైతున్నదో దాన్ని సారాంశం మొత్తం చదువుకున్నాక ఆరోపణలు చేస్తే బాగుంటుంది. కొన్ని పొరపాట్లు జరిగినాయి అంటే ఏం పొరపాట్లో చెప్పాల్సిన బాధ్యత మీపై ఉన్నదా లేదా? కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదా, లేదా హైకోర్టే తప్పు చేసిందా? మీరు అదైనా చెప్పండి. పోనీ హైకోర్టు తప్పుగా ఆలోచించింది, రీ కౌంటింగ్ పెట్టమంటుంది, రీ ఎగ్జామ్ పెట్టమంటుంది, హైకోర్టు తప్పు చేసిందని చెప్పండి. లేదా టీజీపీఎస్ తప్పు చేసిందని చెప్పండి. లేదు, మా వాళ్ళు కొంతమంది బ్రోకర్లు, మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది బ్రోకర్లు డబ్బుల కోసం ఆశపడ్డారని చెప్పండి. ఏదో ఒక్కటే చెప్పండి. ఏది చెప్పకుండా ప్రజలని, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళని, వాళ్ళ యొక్క మెడ మీద తుపాకు పెట్టి వాళ్ళ గొంతులు కోస్తామంటే మాత్రం ప్రతిపక్ష పార్టీగా మేము చూస్తూ ఊరుకోం. మీకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే మీరు ఒప్పుకోండి. ఎవరు తప్పు చేశారు? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందా, టీజీపీఎస్ తప్పు చేసిందా, లేదా హైకోర్టు తప్పు చేసిందా? ఏమన్నా మాట్లాడుతున్నప్పుడు నోటికి వచ్చినట్టు అసలు మొత్తం నువ్వు సమాధానం చెప్పు. అరే నీకు నేనేమంటున్నా, మీకు తప్పు చేసిందని మేము చెప్పలేదు, హైకోర్టు చెప్పింది. మేము చెప్పలేదు, హైకోర్టు చెప్పింది మీరు తప్పు చేసిండ్రని.
మీరు తప్పు చేసి లేదు, హైకోర్టే తప్పు చేసిందని రైట్ మీరు వెంకటస్వామి గారు ప్లీజ్ ఆయన కంప్లీట్ చేయనివ్వండి. నోరు దగ్గర పెట్టుకొని అరే మళ్ళా నోరు తప్పు చేసి దొంగల్లాగా పిల్లల జీవితాలతో ఆడుకొని మళ్ళా మీకు వెంకటస్వామి గారు ప్లీజ్ మీరు దొంగల్లాగా ఒక బ్రోకర్ లాగా పిల్లల జీవితాలను నాశనం చేసిన మీరు మళ్ళా మీతో మీరు మాట్లాడేది మీరు Yes, ఒక okay. బ్రోకర్ లాగా Okay, ఒక దందా నిమిషం. చేశారు, డబ్బుల కోసం అమ్ముకున్నారు, అందుకనే హైకోర్టు తీర్పిచ్చింది. లేదా అది తప్పని చెప్పండి, మరి అది తప్పని చెప్పండి. మీకు చిత్తశుద్ధి లేదు, మీకు Okay. ధైర్యం లేదు, Okay. మీరు తప్పు చేశారు, మీరు Right, పిల్లల రామూర్తి గారు. జీవితాలతో ఆడుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా తప్పు చేసుకొని ముక్కు నేలకు రాసి హైకోర్టుకు, తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా గ్రూప్ 1 విద్యార్థులకు, మరి ఎవరైతే ఎగ్జామ్ రాసారో నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ ఓకే చేస్తున్నారు. ఓకే సార్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒక నిమిషం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నిశాంత్ గారు ఉన్నారు, ఒక నిమిషం సార్. వెంకటస్వామి గారు ఒక నిమిషం ఆగండి ప్లీజ్. వెంకటస్వామి గారు ఒక నిమిషం ఆగండి. నిశాంత్ గారు ఉన్నారు 79th ర్యాంకర్ మనతో ఉన్నారు. ఒక నిమిషం సార్. చరిత్రలో హైకోర్టు వెంకటస్వామి గారు ప్లీజ్. వెంకటస్వామి గారు ప్లీజ్ ఆగండి. ఎగ్జామ్ పెట్టిన తీరు బాగలేదు, రైట్ ఒక నిమిషం ఆగండి. అలోకేట్ చేసిన తీరు బాగలేదు, ఆల్ టికెట్ ఇచ్చిన తీరు బాగలేదని హైకోర్టు చెప్పిందబ్బా. మళ్ళీ నువ్వు చెప్పేది ఉన్నది. Yes, ఒక నిమిషం సార్. మీ గవర్నమెంట్ పోయింది, అహంకారంతో మీ గవర్నమెంట్ పోయింది. రైట్ ఓకే వెంకటస్వామి గారు ప్లీజ్ కొద్దిసేపు ఆగండి ప్లీజ్. తప్పని చెప్పింది మేమా? నిశాంత్ గారితో మాట్లాడించాలి. ఒక నిమిషం మీరు చెప్పండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక నిమిషం సార్. శంకించింది.